భయ్యా నేను ముందుగానే చెప్పా గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు వస్తాయని చెప్పి ఇదో ఈ పెట్టెలో ఉన్నాయి. ఈ పెట్టెలోనే 50,000 కోట్లు ఉన్నాయి. 50,000 కోట్లు ఈ పెట్టెలో ఉన్నాయి. నేనే కొంటా ఆ సినిమాని. ఇప్పుడు నేను ఒక నెల రోజులు మాత్రం టైం ఇస్తున్నా. గేమ్ చేంజర్ సినిమాకి నెల రోజులు మాత్రం నేను టైం ఇస్తున్నా. ఈ నెల రోజుల్లో కానీ గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు రాకపోతే ఈ పెట్టులోనే నేనే ఇస్తా. ఆ సినిమా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లందరికీ నేనే ఇస్తా అంతే. చూడండి ఇదే పెట్టి చూడండి, ఇద్దరు ముగ్గురు మోస్తున్నారు ఈ పెట్టి. సరే 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 ఓకే 50,000 కోట్లు ఇందులో ఉన్నాయి. సినిమా 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని 2,000 రూపాయలు కట్టలే, పైగా 500 కట్టలు కూడా ఉన్నాడు కదా. ఓకే ఇదంతా అమెరికన్ డాలర్లు. ఈ అమెరికా డాలర్లు నేనే కొంటున్నా. ఈ సినిమా 50,000 కోట్లు ఎందుకు రాసి వస్తా? ఎవరెవడు అన్నట్టు వాళ్ళు రకరకాలుగా అన్నాడు రాదని. పైగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లేరన్నారు. ఒక్కసారి విజయవాడకి వెళ్ళండి, రేపు రాజమండ్రి వెళ్ళండి అందరూ. రేపు 50,000 కోట్లు ఇందులోనే ఉంటాయి అమెరికా డాలర్లో. 50,000 కోట్లు కావాలంటే సినిమా టికెట్ 20 లక్షలు ఉండాలి. ఈచ్ వన్ 20 లక్షలు ఉంటే 50,000 కోట్లు. అదే బాగానా ఆల్రెడీ అమెరికా డాలర్లు 50,000 కోట్లు ఇందులో తీసుకొచ్చా అన్న. ఉండను ఇస్తా. ఒకవేళ రేపు రాజమండ్రిలో ఆడే ఫంక్షన్ ఉంది, ఎవరికైనా ఛార్జీలు డబ్బు లేదు నా దగ్గర ఈ పెట్టుకోండి, నేనే ఇస్తా. సినిమా టికెట్ కూడా నేనే ఇస్తా. సినిమాలు కూడా టికెట్లు ఇస్తా. నా ఛానల్ ప్రతి ఛానల్ లింక్ లో ఉన్నాయి, ఈ ఛానల్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. పోకండి అంత మీరే కూడా జాగ్రత్త బాబు. అలాగే ఈ సంక్రాంతి కూడా ఆ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. అయితే కూడా అన్న అది అన్ని బ్లాక్ బస్టర్ అయితే అన్ని సక్సెస్ అవుతాయని నా థాట్ అన్న. గేమ్ చేంజర్ మీద బాగా ఎఫెక్షన్ ఉంది అందరికి. ఎందుకంటే పుష్ప దంగల్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నది. బాహుబలి రికార్డు ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి గేమ్ చేంజర్ పుష్ప రికార్డు బ్రేక్ చేస్తా లేదా అన్న. గేమ్ చేంజర్ ఫస్ట్ మాట్లాడుకుంటే పుష్ప ఆల్ ఓవర్ ఇండియన్ సినిమా అన్న. గేమ్ చేంజర్ ఇండియన్ సినిమా అంటే అలాంటివి రిప్రజెంట్ చేయలేదు. శంకర్ గారు అసలు ఇండియన్ సినిమా అని చెప్తున్నారు కానీ నార్త్ సైడ్ దానికి హైక్ ఎక్కువ లేదు. పుష్పకి నార్త్ సైడ్ హైక్ ఎక్కువ ఉంది, దానివల్ల అది మొత్తం ఇండియన్ సినిమా కల్చరే మార్చేసింది. కానీ గేమ్ చేంజర్ అట్లా అవ్వదన్న. నాకు తెలిసి దాదాపు 1000 వరకు లేదంటే 1200 CR లాస్ట్ ఫైనల్ క్లోజింగ్ ఉంటాయి దానికి. అది కూడా ఒకవేళ మూవీ స్టోరీ బాగుంటే, మూవీలో చాలా అలా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటే అవుతుంది అన్న. కాకపోతే అలా అవ్వదు లేదంటే. టికెట్స్ ఎందుకు పోస్ట్ పోన్? ఈ రోజు అని ఓపెనింగ్ అని పెట్టారు కదా, అదే అనుకుంటా అన్న. ఇప్పుడు పుష్ప 2ది 20 minutes యాడ్ చేస్తారు అంటున్నారు. ఆ 20 minutes వల్ల ఏమైనా ఫరక్ పడుతుందా? పైగా అది కాకుండా 2 పెద్ద మూవీస్ బాలయ్య బాబు ఇంకా మన వెంకటేష్ గారు ఇద్దరు వచ్చినారు. కొంచెం అది ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అక్కడ వెళ్తారు. హైప్ మాస్ కావాలంటే బాలయ్య బాబు దగ్గర వెళ్తారు. కాకపోతే గేమ్ చేంజర్ కి అక్కడ స్టాండ్ లేదు. ఒక పొలిటికల్ డ్రామా ఉంది, శంకర్ గారి డైరెక్షన్ అంతే, ఆ మాటకి వెళ్తారు. కాకపోతే రామ్ చరణ్ గారు 4 years తర్వాత వస్తున్నారు, ఫ్యాన్స్ వెళ్తారు. కానీ ఆయన యాక్టింగ్ చూడడానికి మా లాంటి సినిమా హబ్స్ వాళ్ళు వెళ్తారు. సో దానివల్ల ఏమైనా కన్ఫ్యూజన్ ఉందేమో మూవీ టీమ్ కి, అందుకే పోస్ట్ పోన్ చేసినారేమో. సాంగ్స్ 100 crores అంటున్నారు. మళ్ళా ఇంకా యాడ్ కూడా చేసినారు అంటున్నారు. లిరికల్ గా చూసినామన్నా జడ్జ్ చేయలేము, మూవీలో చూసే జడ్జ్ చేద్దాం. ఎందుకంటే లిరికల్ గా అయితే బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే రామచాలో కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఉంది మొత్తం. దానికి తప్పేసి మనం వేరే సాంగ్స్ చూసుకుంటే చాలా బాగా ఉంది. ఇండియన్ 2లో ఆల్రెడీ అయినారు, చాలా అప్సెట్ అయినామన్నా. కాకపోతే నిజంగా నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కాంపిటీషన్ ఉన్న ఆ మూవీకి చాలా హైక్ ఉంది. పైగా ఆ స్టోరీ బాగుండపోతుంది. విలన్ తక్కువ లేరన్న. SJ సూర్య గారు ఉన్నారు, పిచ్చి పీక్స్ వెళ్తుంది. తమన్ బాబా, టెడీ బాబా ఉన్నాడు. అంత మంచి కాంబోనే ఉందన్న, చెప్పలేము. మూవీ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ పెట్టుకున్నా 1000 crores ఫస్ట్ డే 100 crores దాటుతుంది, అది అయితే పక్కా అన్న. సో 3 movies లో నేనైతే ఫస్ట్ డాకు మహారాజ్ వెళ్తానా. ఓకే రామ్ చరణ్ అన్న ఏమైనా ఉంటే, బాలయ్య ఫ్యాన్ నేను ఎట్లా అయినా. బాలయ్య బాబు ఉంటే ఇంకా పిచ్చి పీక్స్ వెళ్ళిపోదాం. సో బాలయ్య బాబు వెళ్ళిన తర్వాత పక్కా గేమ్ చేంజర్ కూడా వెళ్తా. కానీ 3 movies లో విన్నర్ అయితే గేమ్ చేంజర్ ఉండపోతుంది. బికాజ్ అది పాన్ ఇండియన్ రేస్. సో గేమ్ చేంజర్ విన్నర్ ఉండపోతుంది అన్న. మరి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, అది అంటే అది పాన్ ఇండియా రేంజ్ కాదు. ఫస్ట్ అయితే కొంచెం విజువల్స్ ఫ్యామిలీ వెళ్తారు. ఫ్యామిలీ కాకుండా మనం కావాల్సిన ఆడియన్స్ యూత్ కూడా కావాలి. ఈ మధ్యలో యూత్సే ఎక్కువ మూవీస్ చూస్తున్నారు. ఫ్యామిలీస్ ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ లో వస్తే చూసేస్తామంటారు. కానీ సో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ గారు రాంగ్ టైంలో వస్తున్నారని నేను చెప్తున్నా అన్న. ఈ కొంచెం ఒక గ్యాప్ తీసుకొని ఉగాది
టూదికి అలాంటివి టైం సీజన్కి వస్తే పక్కా ఆయన హిట్ కొట్టేవాడు. కానీ చూద్దాం ఏమైతుంది, ఎందుకంటే కాంపిటీషన్ లో ఆల్రెడీ ఒక్కసారి తీసినారు విక్టరీ వెంకటేష్ గారు సైందేవ్ మూవీ, చాలా పెద్ద లాస్ అయింది అది. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా, లాస్ అవ్వద్దు కానీ అవుతుంది. చెప్పు అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు. నువ్వు సాంగ్స్ బొక్క అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడద్దు. శంకర్ గారి టెక్నాలజీ గురించి నువ్వు చెప్పొద్దు. నువ్వు కావాలని చెప్తా ఉన్నావు. బ్రో మూవీ ఒకటే చెప్తా ఉన్నా, సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనుషులు ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రతి ఒక్కడికి అవసరమో అనేది అన్నమాట మూవీ చూసాడు. శంకర్ మూవీస్ చెప్పేది, శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది, ఒక కంటెంట్ ఉంటది, ఒక సోషల్ మెసేజ్ ఉంటది అన్నమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అతనికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అతనికి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్ లో ఎంటర్టైన్మెంట్, అది కాదు ఎండ్ కి వచ్చి ట్విస్ట్ లాగా పెట్టడానికి ట్రై చేశారు కదా, దోస్ వర్ లైక్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్. అన్ప్రెడిక్టబుల్ అనే మార్క్ కి కొంచెం జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ ఇట్ వాస్ గుడ్. వినయ్ విజయ్ రామతో పోల్చడం ఏంటి అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఆ డ్రామాని మరీ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లిపోయేసరికి అలా అనిపించింది, బట్ అంత తీసుకెళ్ళకపోయినా కూడా బాగానే ఉండేది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఫాస్ట్ గా అయిపోయింది. అంటే సీన్లు ఎలా ఉన్నాయి అంటే శంకర్ మార్క్ కనిపించింది. ఒక డిఫైన్ శంకర్ మార్క్ అని డిఫైన్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, సో అలాంటివన్నీ కలిపి ఒక కొత్త రాగా తీసాడు అని నాకు అనిపించింది. సో ఇట్ వాస్ మోర్ లైక్ దాట్. అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఒక సాంగ్ తీసేశారు, బట్ అదర్ సాంగ్స్ కూడా అసలు ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దానికోసం 70 crores స్పెండ్ చేయడం ఇస్ మోర్ లైక్ పబ్లిసిటీ స్టంట్, మోర్ లైక్ పబ్లిసిటీ స్టంట్ అన్నమాట. ఓకే, అంటే ఆ హెలికాప్టర్ సీన్ ఏంటి అదలా సినిమా మాత్రం 100% మంచిగా ఉందన్న. ఏమంటే ఇట్లా నెగిటివ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సినిమా జెన్యున్ గా చెప్తున్నా నేను. యాక్చువల్ గా అంటే ఏదో ఇట్లా పబ్లిక్ లా ఇది చేయాలి అది అన్న. సినిమా సూపర్ డూపర్ ఉంది, మీరు కూడా వెళ్ళి చూడండి. ఇంకా ఇవన్నీ నెగిటివ్ రివ్యూలు అనేది అంటే పని కట్టుకొని వచ్చి మాత్రం సినిమాలు చూసి అట్లా తప్పుడు చెప్పొద్దు. శంకర్ సార్ అయితే కమ్బ్యాక్, ఎందుకంటే అందరూ ఇండియన్ 2 చూసిన తర్వాత ఏదో ఏదో అని అనుకున్నారు, కానీ ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్ మ్యాన్ ఇట్లాంటి సినిమాని మనం ఎక్స్పెక్ట్ అయితే చేసినాము. అదైతే కరెక్ట్ గా గేమ్ చేంజర్ ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. రామ్ చరణ్ కు మంచి కమ్బ్యాక్ ఇచ్చింది. బ్లాగ్ ఉంది, ఇంకా సాంగ్స్ గ్రాఫిక్స్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. అంతా డబ్బులు పెట్టారు. ఓకే ఓకే పర్లే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్, యావరేజ్. 3 years మేకో చేశారు ఈ సినిమా అంటే అంత వర్త్ అనిపించింది. అంత వర్క్ అంత వర్క్ కొంచెం కాన్సంట్రేట్ చేసి చేంజెస్ చేసిన బాగుంటుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. ఆ హెలికాప్టర్ షాట్స్ వచ్చి ఏమన్నా వినయ్ విజయ్ రామ లేదు కానీ పర్లేదు, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం బ్లాక్ చాలా. అంటే ఫ్యామిలీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మూవీస్. ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం. అంటే ఏంటంటే మూవీ మొత్తం పొలిటికల్ మీడియం పొలిటికల్ స్టోరీ చాలా ఎక్కువ ఉంది, బట్ కొంచెం బోర్ కొడుతుంది. కొంచెం ఓవరాల్ అంతా ఓకే, వన్ టైం వాచ్. చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమాని ఎక్కువ పెంచట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా, ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, వచ్చిన అభిమాని ఏం కాదు, మెగా అభిమాని క్లియర్ గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారు, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్ లో మొత్తం సాంగ్స్ లో హైరానా సాంగ్ హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు, అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ ఒకటి అయిపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు, బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న. జరగండి బాగుంటది. డోప్ సాంగ్ కొంచెం పర్వాత తీసేస్తే బెస్ట్ కట్ అవుతుంది. అన్ని ఒకటి అన్న, అలాగే ఉంది సేమ్. కష్టం కష్టం కష్టం
వచ్చే 2 సినిమాలు బట్టి ఉంటది. కమింగ్ 2 సినిమాల ప్రకారం. మూవీలన్నా ఫైట్స్ కూడా నార్మల్ ఉన్నాయి అన్న, ఏమంత లేదు ఫైట్స్. వన్ టైం వాచ్ అది బాగుంది. సార్కు మన మీద తప్పు ఉండదు. మీరు ఒకసారి సినిమా చూడరన్నా, చూసిన తర్వాత తెలుస్తుంది. ట్రైలర్ ఒకలాగా ఉంది, సినిమా ఒకలాగా ఉంది. శంకర్ కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు ఈ సినిమా. ఇంత ముందుకు అన్ని బేకార్ ఉండే, కొంచెం బెటర్. ఆయనది యాక్టింగ్ బాగుంది. అది 50,000 కోట్లు అన్నాడు కదా, 50,000 కోట్లు ఎన్ని కోట్లు అన్నాడు అని రమ్మని ముగ్గడికి మూతి మీద అంతా అని పెట్టి పట్టుకొని పోవాలి. పెట్టలు తెస్తున్నాడు, పెట్టలు తెచ్చిండాడు. కంటెంట్ లేదు అని కాదు, పుష్ప 2తో మీరు కంపేర్ చేసి చూస్తే కొంచెం ఏదైనా తగ్గొచ్చేమో తప్ప ఈ సినిమాగా చూస్తే మాత్రం సినిమా అంతా నచ్చుద్ది. ఇప్పుడు బాహుబలి వేరు, పుష్ప వేరు, గేమ్ చేంజర్ వేరు. దేనికి తగ్గ కదా దాంతోనే మనం చూడాలి. కానీ మీరు ఈ సినిమా నా సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం కష్టం. అక్కడే కొంచెం ఆ నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి విధంగా చేశారు. ఆయన యాక్టింగ్, సాంగ్స్, పిక్చరైజేషన్ గానీ అండ్ తమన్ గారి బీజియం గానీ చాలా బాగుంది. తమన్ గారు అయితే నాకు తెలిసి ఏదో తాడి చెట్టు కింద కలుతా కొట్టాడు, చింపేశాడు. అవును, అది లేదు, అది మిస్ అయ్యా. పాపం ఉండుంటే మన హీరోయిన్ గ్లామర్ చూస్తున్నాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ నేచురల్ గా చేశారు. రామ్ చరణ్ గారు కూడా మన ఎస్ఏ సూర్య గారు ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ సంక్రాంతి పండుగకి గేమ్ చేంజర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు సినిమా.